హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం ఇండియాస్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2024-25 గురించి చూద్దాం. సో రీసెంట్గా మనకి గవర్నమెంట్ అఫీషియల్ 2024-25 అగ్రికల్చర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్నీ రిలీజ్ చేసింది. సో అయితే కోర్ అగ్రికల్చర్ అంటే మనకి క్రాప్స్ కానీ వాటి గురించి, అలీడ్ సెక్టర్ సపరేట్గా డేటా అనేది డైరీకి అలాగే అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్కి మనకి ఇవ్వడం జరిగింది. సో ఫినాన్షియల్ మీకు ఎకానమీ ఆల్రెడీ మీ స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేస్తుంటే ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు కూడా మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2024-25 అంటే ఏంటంటే ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చ్ 31, 2025 వరకు జరిగిన స్టాటిస్టిక్స్ అనమాట. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో అడుగుతారు, రైట్? సో అయితే మనకి 2025-26 లేవా సార్, రీసెంట్ అప్డేటెడ్ కదా అంటే ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 మొన్నే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏప్రిల్ 2nd వీక్లో ఉన్నాం. సో జస్ట్ 2 వీక్స్ ముందే ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి స్టాటిస్టిక్స్ నెంబర్స్ ఇప్పుడే రావు. 2024-25 అంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన ఫినాన్షియల్ ఇయర్కి ఇప్పుడు ఇచ్చారు. అంటే ఈ 2025-26 నెక్స్ట్ ఇయర్ మనకు ఎప్పుడో ఫిబ్రవరిలో కానీ, ఫిబ్రవరి 2027లో కానీ, మార్చ్ 2027లో కానీ ఇస్తారు. సో అప్పటి వరకు మనకి ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ డేటానే మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇందులో కాన్సెప్ట్స్ అంటూ ఏముండవు. ఆల్రెడీ అగ్రికల్చర్లో మనకి ప్రొడక్టివిటీ అంటే ఏంటి, జీడిపి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ జీవీఏ ఇవన్నీ స్టాటిక్లో కవర్ చేసుకుంటాం. సో అవి మీకు కవర్ అయితే ఇక్కడ అన్నీ కూడా స్టాటిక్ నెంబర్సే ఉంటాయి. సో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ర్యాంకింగ్ స్పెసిఫిక్గా మనకి ఇంపార్టెంట్ అగ్రికల్చర్ నుంచి ఇండియా ఏ ర్యాంక్లో ఉంది ప్రొడక్షన్లో అని. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, మనకి గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి, ఒక్కొక్క సెక్టారు ఎంత జీడిపికి వాల్యూ యాడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్? సో అది అగ్రికల్చర్ ఆల్మోస్ట్ 1/5 అంటే దగ్గర 20% అన్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 18% ఆఫ్ టోటల్ ఇండియాస్ జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్కి మనకి 18% అగ్రికల్చర్ నుంచి కంట్రిబ్యూట్ చేస్తుంది. హైయెస్ట్ ఏమున్నాయి మనకి సర్వీస్ సెక్టర్, సెకండ్ మనకి ఇండస్ట్రీ సెక్టర్ ఉంది, థర్డ్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్ ఉంది, రైట్? అలాగే ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే మనకున్న టోటల్ ఎంప్లాయ్మెంట్ ఎంత, 2000 మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం మనకి దగ్గరగా 60 crores ఆఫ్ పీపుల్ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. అందులో 46.1% మంది అగ్రికల్చర్లోనే ఉన్నారు. అంటే అగ్రికల్చర్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనే అప్రాక్సిమేట్ నెంబర్ కూడా ఇస్తారు మనకి. 46.1% ఎంప్లాయ్మెంట్కి. అదే లైవ్లీహుడ్కి అయితే, లైవ్లీహుడ్ అంటే డిపెండెన్సీ డైరెక్ట్లీ, అగ్రికల్చర్లో 55% అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ, అంటే ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే 55%. ఓకే, రైట్? సో అలాగే లాస్ట్ 5 yearsలో మనకి జీడిపి మీరు చదివేటప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ యువర్ క్లాస్ రూమ్ స్టూడెంట్ ఆఫ్ ఎకానమీ, నేను చెప్పాను కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. కరెంట్ అంటే మామూలుగా మనకి జీడిపి అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, క్వాంటిటీ మల్టిప్లైడ్ బై ప్రైజెస్, టోటల్ అన్ని సెక్టార్వి అన్ని గూడ్స్ యాడ్ చేస్తే మనకి జీడిపి వచ్చేస్తుంది. అయితే ఒక రెఫరెన్స్ పీరియడ్ కాన్స్టెంట్ మనకి 2011-12 ఉంది, ఇప్పుడు చేంజ్ అయింది ఏప్రిల్ 1 నుంచి, రైట్? అయితే ముందున్న కాన్స్టెంట్ అంటే ఆ ఇయర్ ప్రైజెస్తో ప్రజెంట్ క్వాలిటీని మల్టిపుల్ చేస్తే మనకు ఒక జీవీఏ వస్తుంది. అది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ యాడ్ చేయలేదు. అలా కాకుండా క్వాంటిటీ సేమే మనం క్యాలిక్యులేట్ చేసేది. అయితే ఈ ప్రైజెస్ అనేవి లాస్ట్ ఇయర్ తీసుకుంటే అది జీవీఏ అట్ కరెంట్ ప్రైజెస్ అంటాం, రైట్? సో ఇప్పుడు జీవీఏ అట్ కాన్స్టెంట్ ప్రైస్ గ్రోత్ రేట్ చూసుకుంటే అంటే ప్రతి ఇయర్ ఎంత గ్రో అయింది, లాస్ట్ 5 yearsలో ఆన్ అండ్ యావరేజ్గా ఓవరాల్ అగ్రికల్చర్ యాన్యువల్ గ్రోత్ ఎంత ఉంది అంటే ప్రతి ఇయర్ యావరేజ్ లాస్ట్ 5 yearsని టోటల్ గ్రోత్ డివైడ్ బై 5 years డివైడ్ చేస్తే మనకి యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తుంది. యావరేజ్ 4.4% అగ్రికల్చర్ పెరుగుతూ వచ్చింది ఆన్ అండ్ యావరేజ్, రైట్? ఇవి ఎందుకు, ఈ జనరల్ అన్నీ కూడా నేనేమి ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. అవి గ్రూప్ 1 ఎవరైతే ఆన్సర్స్ రాస్తుంటారో వాళ్ళు ఇవి చూసుకోవాలి. మనకి నెంబర్సే ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే నెంబర్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియాస్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్, మెయిజ్, వీట్ ఇవన్నీ చూసుకుంటే మన టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ టన్నేజ్ 357.73 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇంత ఫుడ్ గ్రెయిన్ 2024-25లో ప్రొడ్యూస్ చేసాం. ఇప్పటి వరకు
అంటే మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అగ్రికల్చర్ నెంబర్ ఉంటుంది కదా, ఎంత ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం ప్రతి ఇయర్, ఇది హైయెస్ట్ ఎవర్ అనమాట. సో హైయెస్ట్ ఎవర్ ఫినాన్షియల్ ఇయర్. ఇంత వెయిట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయలేదు ఇప్పటి వరకు ఇండియా హిస్టరీలో. సో దిస్ ఇస్ ద రికార్డ్ ఇయర్. ఎంత ఇంక్రీజ్ అయిందంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 25.43 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే దీని నుంచి 25 తీసేస్తే లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్. సో ఇప్పుడు మనం పీక్ అచీవ్ చేసేసాం, కరెక్ట్. సో అయితే రైస్, వీట్, మెయిజ్, కోర్స్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేసాయి, రైట్. నెక్స్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్. సో హార్టికల్చర్ అంటే ఏంటి, మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ టుగెదర్. దాని వెయిటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 362. సో ఇది మనకి 2 నెంబర్స్ ఇచ్చారు దగ్గరగా, అంటే 2 డిస్క్రిపెన్సీ నెంబర్స్ ఇచ్చారు సేమ్ పిఐబి పబ్లికేషన్లోనే. ఒక దగ్గర 362 అన్నారు, ఇంకొక దగ్గర 367 అన్నారు. సో హయ్యర్ నెంబరే మనం తీసుకుందాం. సో 2024-25లో హార్టికల్చర్ ప్రొడక్షన్ ఎంత అంటే 367.72 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆర్ మెట్రిక్ టన్స్ సింప్లీ. ఓకే. సో ఇది మనకి ఫుడ్ గ్రెయిన్స్ కన్నా ఎక్కువ చూడండి. ఫుడ్ గ్రెయిన్స్ 357.73 ఉంది, హార్టికల్చర్ 367.72 ఉంది. ఎగ్జామ్లో నెంబర్ అడగకపోయినా స్టేట్మెంట్గా అడుగుతాడు. హార్టికల్చర్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిటేజ్ ఈజ్ మోర్ దాన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎస్, ట్రూ. సో అప్లికేషన్ ఆలోచిస్తూ దాన్ని కంపేర్ చేసుకుంటూ మీరు చదువుకోవాలి, రైట్. నెక్స్ట్ ఈ పర్టికులర్ హార్టికల్చర్లో హైయెస్ట్ ఏముందో చూడండి ఇక్కడ, వెజిటేబుల్స్. మొత్తం 367లో వెజిటేబుల్స్ ఒక్కటే 219.67 మెట్రిక్ టన్స్ మనకి ప్రొడక్షన్ జరిగింది. ఓకే. అదే ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే 114.51. సో ఆల్మోస్ట్ ఈ రెండే మనకి ఎక్కువ ఉన్నాయి. మిగిలిన ఏమున్నాయి, సో ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాకుండా మధ్యలో ఇంకా చిన్న ఎక్స్ట్రా కుకుంబర్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి, అవి అదర్స్ వచ్చేసరికి 33.54. సో హైయెస్ట్ వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్ అనమాట విత్ ఇన్ హార్టికల్చర్లో, రైట్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ డేటా కూడా మనకి ఎక్స్పోర్ట్ డేటా ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు ఈ గ్రాఫ్. టోటల్ 2020లో మనం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇది వెయిట్ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ US డాలర్స్ 34.5 బిలియన్ డాలర్స్ ఇంత ఉండేది. ఈ 2025 ఫినాన్షియల్ ఇయర్లో 2025-26 ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నారు ఇది. అంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి మన టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే ఇండియా నుంచి ఫారిన్కి పంపిస్తున్న అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ మనీ వాల్యూ 51.1 బిలియన్ డాలర్స్. సో ఈ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, ఎంత అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఉంది 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు 51.1 బిలియన్ డాలర్స్. అదే క్యుములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ అంటే ప్రతి ఇయర్ ఒక 2020లో మనకి 20 నుంచి 21కి 5%, నెక్స్ట్ 3%, 4%, ఇలా ప్రతి ఇయర్ కొంత గ్రోత్ రేట్ ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసుకొని 5 years టైం పీరియడ్లో అంటే 2020 నుంచి 2024-25 వరకు ఈ 5 yearsలో మన ప్రొడక్షన్ ఎంత పెరిగిందంటే 8.2% పెరిగింది. సో 34.5 నుంచి 51.1 అంటే ఈ గ్రోత్ రేట్ ఎంత అంటే దగ్గరగా 8.2% పెరిగింది. ఓకే. సో 51.1 బిలియన్ డాలర్స్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్. ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్లో, ఇది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే, మనకి ఓవరాల్ వేరే ఉంటాయి కదా, లెదర్, టెక్స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అన్ని ఎక్స్పోర్ట్ చూసుకుంటే అందులో అగ్రికల్చర్ గూడ్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే 11.2%. అంటే ఈ 51.1 అనేది 11.2% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్. అంటే అప్రాక్సిమేట్లీ 1/10 ఇంటూ 10 times వేసుకున్నాం అనుకోండి, దగ్గర $500 బిలియన్ మన ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి. అందులో ఇది 11.2% ఉంది టోటల్ ఎక్స్పోర్ట్స్లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే, ప్రాసెస్డ్ అంటే ఏంటి, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ వాటి టోటల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో అంటే టోటల్ ఎక్స్పోర్ట్స్లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో 51.1లో 20.4% ఏమున్నాయి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే 20 పాయింట్ అంటే ఏంటి, 1/5 అంటే డివైడెడ్ బై 5 చేయండి, 51.5 దగ్గరగా $10 బిలియన్ మనకి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి. అంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఫుడ్ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత ఉన్నాయి అని 20.4%. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్
ఇప్పుడు సిరల్స్, పల్సెస్, మిల్లెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్, అంటే రైస్ అలాగే వీటిలో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ చైనా. రీసెంట్గా మనకు ఒక న్యూస్లో ఉన్నింది, ఇండియా చైనాని క్రాస్ చేసింది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని. అది ఏ ఇయర్ అంటే 2025-26 డిసెంబర్కి, 10 మంత్స్కి. ఇంకా 2 మంత్స్ ఫినాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయకుండా చూసుకున్నట్టయితే ఈ ఇయర్లో మన ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉన్నింది, చైనాను కూడా దాటేసింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న స్టాటిస్టిక్స్ 2024-25. సో ఎగ్జామ్లో ఏ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి అడుగుతున్నారో క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో రైస్, వీటిలో మనం 2024-25 స్టాటిస్టిక్స్ ప్రకారం సెకండ్ ర్యాంక్లో ఉన్నాం. ఓకే, అదే రైస్ ప్రొడక్షన్ ఎంత జరిగింది, టోటల్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ 150.18. మనకు టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ఉన్నాయి ఆల్రెడీ డిస్కస్ చేసాం, అరౌండ్ 367 మిలియన్ మెట్రిక్ టన్స్. అందులో మిలియన్ మెట్రిక్ టన్స్ ఆర్ మిలియన్ టన్స్, బోత్ ఆర్ ఫైన్. ఓకే, సో అందులో రైసే మనకి 150.18 మిలియన్ టన్స్ ఉంది. అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ చూడండి, ఉత్తరప్రదేశ్ సెకండ్, తెలంగాణ థర్డ్, వెస్ట్ బెంగాల్. సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏ ర్యాంక్ అని కూడా అడగొచ్చు రైస్లో. తెలంగాణ స్టాండ్స్ అట్ సెకండ్ ర్యాంక్ ఫర్ రైస్ ప్రొడక్షన్. ఓకే, సో అయితే ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ ఉండేది, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేసినప్పుడు వెస్ట్ బెంగాల్ అని రాసుకున్నాం, ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో అయితే ఇప్పుడు 2024-25కి ఉత్తరప్రదేశ్ టాప్, తెలంగాణ సెకండ్, థర్డ్ వెస్ట్ బెంగాల్. అదే వీట్ ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే 117.94 గోధుమలు ప్రొడక్షన్ 2024-25, అంటే రైస్ వీట్ కన్నా ఎక్కువ ఉంది, 117.94. అండ్ టాప్ ప్రొడ్యూసర్ అగైన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ పంజాబ్. రైట్, 2024-25లో ఉత్తరప్రదేశ్ టాప్ ఉంది, బోత్ రైస్ అండ్ వీట్. సెకండ్ ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, థర్డ్ పంజాబ్. అండ్ పల్సెస్, పప్పు ధాన్యాలు, ఇది మనకి టోటల్ ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం మనం. ఓవరాల్ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, టాప్ 1 ర్యాంక్ ఉంది. 2024-25కి మన ఇండియా ర్యాంక్ ఫస్ట్ అనమాట. అయితే టోటల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 25.64 మిలియన్ టన్స్ ఆఫ్ టోటల్ పల్సెస్ మనం ప్రొడ్యూస్ చేసాం. అండ్ పల్సెస్ పప్పు ధాన్యాల్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ రాజస్థాన్. టాప్ 3 గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ 1 అడుగుతారు, బట్ టాప్ 3 అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. అరేంజ్ చేయమన్నారు అనుకోండి 3 ఇచ్చి హైటులో, అప్పుడు మనకి యూస్ అవుతుంది. రైట్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. నెక్స్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి, కైండ్ ఆఫ్ సిరల్స్ విచ్ ఆర్ స్మాల్ గ్రెయిన్స్ లైక్ రాగి, బాజ్రా, ఇవన్నీ కూడా. ఈ టోటల్ ప్రొడక్షన్ ఎంత అంటే మనకి 18.59 మిలియన్ టన్స్, అంటే పప్పు ధాన్యాల కన్నా తక్కువే ఉంది. అండ్ మేజర్ మిల్లెట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇక్కడ వచ్చేసరికి ర్యాంక్ ఫస్ట్ రాజస్థాన్, తర్వాత మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో రైస్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉందంటే $12.95 బిలియన్ వర్త్ మనం రైస్ ఎక్స్పోర్ట్ చేసాం. పల్సెస్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి 855 మిలియన్. రైట్, అదే మిల్లెట్స్ అయితే 59 మిలియన్ US. ఇవన్నీ కూడా US మిలియన్, ఇది బిలియన్. సో ఎంత వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హార్టికల్చర్లో ర్యాంక్ చూసుకున్నట్టయితే మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ వెజిటేబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్, ఫస్ట్ చైనా ఉంది. సో 2 వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో మన లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట మనం. అండ్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఎంత, ఇది ఆల్రెడీ మనం చూసాం. రైట్, వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇందాక చూసాం కదా ఇక్కడ మనం వెజిటేబుల్ ప్రొడక్షన్. సో రివైజ్ చేసుకోండి, 219, ఫ్రూట్స్ 114, అదే మళ్ళీ నెంబర్ ఇచ్చాడనమాట. అండ్ మేజర్ ఫ్రూట్స్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్ అంటే 1. ఇండియా లెవెల్లో కూడా ఏ స్టేట్ టాప్ ఉందని కూడా అడగవచ్చు. సెకండ్ వచ్చేసరికి మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. వెజిటేబుల్ ప్రొడక్షన్ ఆల్రెడీ చూసిన నెంబరే, 219.67 మిలియన్ టన్స్. వెజిటేబుల్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ మధ్యప్రదేశ్. సో ఇది మనకి టాప్ 3 ర్యాంక్స్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ మధ్యప్రదేశ్. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ చూడండి ఎంత వాల్యూ మనకి ఇస్తుందో. అంటే 1.8 బిలియన్ USD ఇస్తుంది, మిలియన్స్లో అయితే 1818.56 మిలియన్ డాలర్స్. రైట్, అండ్ నెక్స్ట్ డ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా మనం డైలీ యూజ్ చేస్తున్నాం, దాంట్లో ఇండియా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. ఇండియా స్టాండ్స్ ఫస్ట్ ర్యాంక్. సో ఓవరాల్గా
ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ డ్రై ఆనియన్స్లో 1/4 అంటే 25% మన ఇండియా నుంచే వెళ్తుంది. బంగ్లాదేశ్, భూటాన్ చాలా కంట్రీస్ మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ డ్రై ఆనియన్ ఈస్ మహారాష్ట్ర, ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, థర్డ్ ఈస్ గుజరాత్. సో ఇవి డ్రై ఆనియన్స్లో టాప్ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి? ఏవైతే క్రాప్స్ స్పెసిఫికలీ మనీ కోసం కల్టివేట్ చేస్తామో వాటిని క్యాష్ క్రాప్స్ అంటారు. ఇందులో ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్. సో చెరుకులో మనం సెకండ్ ప్రొడ్యూసర్ ఉన్నాం, ఫస్ట్ బ్రెజిల్ ఉంది. ఓకే, ఎంత ప్రొడ్యూస్ చేసామంటే 454.61 మిలియన్ టన్స్. రైస్, వీట్ వీటిలన్నిటికన్నా ఎక్కువ. ఫుడ్ గ్రెయిన్ ఎంత ఉంది? 367. షుగర్ కేన్ అలోన్ చూడండి 454.61. అండ్ ఈ ఇయర్ అయితే టాప్ ప్రొడ్యూసర్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర. ఈ రెండు కలిపే మోర్ దాన్ 50% ఇండియాస్ ప్రొడక్షన్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కాటన్. షుగర్ కేన్ అయిపోయింది. కాటన్ వచ్చేసరికి మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నాం ఆఫ్టర్ చైనా. అండ్ టోటల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 5 మిలియన్ టన్స్. రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 5.04 ఉంది, 5. ఓకే, అండ్ టాప్ కాటన్ ప్రొడ్యూసర్ ఈ ఇయర్ వచ్చేసరికి కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్. వెరీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ మనకు మెయిన్ కాటన్ ఎక్కడికి వెళ్తుందంటే యూఎస్కి వెళ్తుంది. 31.31 బిలియన్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. నాట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టీ ప్రొడక్షన్, వెరీ ఇంపార్టెంట్ అగైన్. టీ ప్రొడక్షన్లో మనం సెకండ్ ర్యాంక్లో ఉన్నాం ఆఫ్టర్ చైనా. అండ్ గ్లోబల్ ఈ టోటల్ ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే 1.2 మిలియన్ టన్స్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అస్సాం టీ, వెరీ పాపులర్. 51% ఆఫ్ ఇండియాస్ టోటల్ ప్రొడక్షన్ అస్సాం నుంచి వస్తుంది. సెకండ్ వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ టీ విచ్ హ్యాస్ ఎ GI ట్యాగ్. థర్డ్ తమిళనాడు. ఓకే, టీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 605.9 మిలియన్ టన్స్. అండ్ స్పైసెస్ క్లోవ్స్ కానీ మిరియాలు ఇవన్నీ కూడా ఇందులో మనం ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్పైసెస్. అందుకే బ్రిటిషర్స్ కూడా 200-300 సంవత్సరాల ముందు వీటి కోసమే వచ్చారు ఫస్ట్, తర్వాత మనల్ని ఆక్యుపై చేశారు, రైట్? సో స్పైసెస్ లార్జెస్ట్ ప్రొడ్యూసరు కేరళ కాదు, చాలామంది కేరళ అనుకుంటారు. ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ ఓవరాల్ స్పైసెస్. తర్వాత గుజరాత్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్పైసెస్లో థర్డ్ ర్యాంక్లో ఉంది. ఓకే, అండ్ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ టోటల్ ఎంత అంటే $4.52 బిలియన్ వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ కోకోనట్ ప్రొడక్షన్లో వీఆర్ అగైన్ ఫస్ట్ ర్యాంక్. స్పైసెస్లో ఎలా అయితే ఫస్ట్ ఉన్నామో అలాగే ప్రపంచంలో కూడా మనం ఫస్ట్ ఉన్నాం. అండ్ టోటల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 21.3 బిలియన్ నట్స్ ఒక్కొక్క కోకోనట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఎక్స్పోర్ట్స్ అయితే 513. నెక్స్ట్ కాఫీ ప్రొడక్షన్లో మనం 5th ర్యాంక్లో ఉన్నాం. సో టాప్లో లేం కాబట్టి వీళ్ళు మెన్షన్ చేయలేదు. 5th or 6thలో ఉన్నాం. అండ్ టోటల్ మన టాప్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో కాఫీలో కర్ణాటక టాప్ ఉంది. అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ మనకి 1176.31 మిలియన్ టన్స్, రైట్? సో ఓవరాల్గా సమ్మేషన్ ర్యాంక్స్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ దేంట్లో ఉన్నాం మనం? మిల్లెట్స్, పల్సెస్, స్పైసెస్, కోకోనట్ వీటిలన్నిటిలో మనం టాప్ ర్యాంక్. అండ్ వీటి ప్రొడక్షన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ దేంట్లో ఉన్నాం మనం? రైస్, వీట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షుగర్ కేన్, కాటన్, టీ వీటిలన్నిటిలో సెకండ్ ర్యాంక్లో ఉన్నాం. అండ్ టోటల్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇది. ఓకే, సో ఇది మనకి గ్లోబల్ ర్యాంక్ సెకండ్. సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఎకానమీలో మనకి పార్ట్ అనమాట. సో ఏవైతే మనం స్టాటిక్ క్లాస్ రూమ్లో కవర్ చేయలేదో మీరు ఈ వీడియోస్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.